ఏమండి, మన ధర్మ కార్యక్రమాలన్నీ ఆగిపోయే పరిస్థితి వచ్చినట్టేనా? ఏ ఎందుకని మన ట్రస్ట్ ఫోన్పేలు అన్నీ బ్లాక్ చేశారనా? ట్రస్ట్ ఫోన్పే ఒకటే బ్లాక్ అయిందా? 3 అకౌంట్లు బ్లాక్ అయ్యా. మనము ఇంకా మనకి డబ్బులు వేయాల్సిన వాళ్ళు, ఆర్థికంగా సహకరించాలనుకున్న వాళ్ళకి ఎలా వేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. అర్థం కానప్పుడు మనకు ఆర్థికంగా సపోర్ట్ దొరకదు. మనం ఎన్నో ధర్మ కార్యక్రమాలు, అలాగే ఎన్నో గర్వాపసి కార్యక్రమాలు చేయాలని చాలా పెద్ద ఎత్తున పెట్టుకున్నాం. అంత పెద్ద ఎత్తున పెట్టుకున్నప్పుడు ఆర్థికంగా మనకి కంపల్సరీ సపోర్ట్ కావాలి కదండి. సపోర్ట్ కావాలన్నప్పుడు మన ఫోన్పేలు అన్నీ బ్లాక్ చేశారు. కాబట్టి ఇప్పుడు ధర్మ కార్యక్రమాలు కొనసాగిద్దామా లేదా ఆపేద్దామా? ఇప్పుడు చాలా క్లిష్టమైన పరిస్థితి. మేము ధర్మ కార్యక్రమాలు చెయ్యాలా వద్దా అనేది ఇక్కడి నుంచి వచ్చే వీడియోలో మీరు ఖచ్చితంగా చూడండి, మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది. నమస్తే, జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇప్పుడు మేము ఒక ధర్మ కార్యక్రమానికి వెళ్తున్నాము. అయితే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, మా యొక్క ఫోన్పే, ట్రస్ట్ ఫోన్పే, నా పర్సనల్ ఫోన్పే, అలాగే తన పర్సనల్ ఫోన్పే కూడా బ్లాక్ అయిపోయింది. వాటన్నిటిని కూడా నేను స్క్రీన్ పైన చూపిస్తాను. ఎందుకు బ్లాక్ అయ్యాయి అంటే దీనికి ఒక కారణం ఉందండి. నేను ఎప్పుడైతే లంక ప్రాంతాలు సందర్శించిన తర్వాత ఈ యొక్క జూన్ జూలైలో ప్రతి నెల 20 రోజులు ఆంధ్రాలో ఎక్కడైతే క్రైస్తవ ప్రభావిత కాలనీలు ఉంటాయో అక్కడ మేము సందర్శిస్తాము. అక్కడ ఉన్న క్రైస్తవుల్ని మళ్ళీ తిరిగి హిందుత్వంలోకి తీసుకొస్తాము, అక్కడ ఉండే హిందువుల్ని జాగృతము చేస్తాము అని ఎప్పుడైతే నేను ఓపెన్ ఛాలెంజ్ విసిరానో అదే రోజు నుంచి మా పైన ఈ విధంగా ఈ బ్లాక్ చేయించడాలు ఇవన్నీ జరిగాయన్నమాట. ఏప్రిల్ 4th రోజు ట్రస్ట్ ఫోన్పే బ్లాక్ అయిందండి. దాని తర్వాత ఏప్రిల్ 6th నా పర్సనల్ కమ్మర్ సుధా అని వస్తుంది, అది ఫోన్పే అకౌంట్ బ్లాక్ చేశారు. అయితే 2 అకౌంట్స్ బ్లాక్ అయ్యాయి కదా అనేసి ఒక 2 వీడియోలలో తిన పర్సనల్ నెంబర్ పెట్టామండి ఫోన్పే, అది కూడా నిన్న బ్లాక్ చేసేసారు. వాళ్ళ ఎజెండా ఏంటి అంటే వీళ్ళ ఫోన్పే అకౌంట్స్ బ్లాక్ చేస్తే ఆర్థికంగా వీళ్ళని దెబ్బతీస్తే వీళ్ళు ధర్మ కార్యక్రమాల్లో ముందుకెళ్ళలేరు అన్న ఉద్దేశంతో ఎడారి మతాలు, పాషాండ మతాలు, క్రిస్టియన్ మాఫియా మా అకౌంట్స్ పైన దాడి చేశారండి. సరే, ఇది ఒకటండి. రాజ్యం ఉన్నా రాజ్యం లేకపోయినా రాముడు నేర్పింది మాకు ఒకటే. ఏ విధమైన పరిస్థితుల్లోనే మేము చేయగలుగుతాం. మా చాలా మంది కాల్ చేసి, ఏమండి మీ యొక్క గూగుల్ పే పని చేయట్లేదు, లేదంటే ఫోన్పే పని చేయట్లేదు, అసలు మేము డబ్బులు వేయాలంటే మాకు ఎలా అర్థం కావట్లేదు అంటే మేము వాళ్ళకి చెప్పామన్నమాట. ఎవరైతే మాకు ఆర్థికంగా సహకరించాలనుకుంటున్నారో మా పాత నెంబర్లకు రావట్లేదో వారికి మంచిగా అర్థమయ్యే విధంగా వారు ఏ విధంగా మాకు సహాయపడవచ్చో నేను స్క్రీన్ మీద కూడా చూపిస్తానండి. మీకు ఎవరైతే యూట్యూబ్ చూస్తున్నారో ఆ కింద డిస్క్రిప్షన్లో కానీ, లేదు అంటే కామెంట్ బాక్స్లో కానీ, లేదనంటే అక్కడ ఫోన్ పైన స్క్రీన్ ఉంటుంది కదా, స్క్రీన్ పైన కూడా మీకు ఒక లింక్ కనిపిస్తుంది, స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఆ స్క్రోల్ అవుతున్న ఆ యొక్క నంబరు కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. ఆ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి జస్ట్ మీరు టచ్ చేయాలి. టచ్ చేస్తే ఇక్కడ నేను స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నాను. స్క్రీన్ రికార్డింగ్ కూడా మీకు పైన మీకు కనిపిస్తుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు నాకు చెప్పొచ్చు. రిజర్వ్ పే లింక్ ఇలా మీరు టచ్ చేయగానే ఇక్కడ నోట్ అని వస్తుంది అనమాట. ఇది యాడ్ నోట్, లేదంటే మీరు ఎంత డబ్బులు పంపించాలనుకుంటున్నారో అంత. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక 500 రూపీస్ నేను పంపుతున్నాను అనుకుంటున్నాను మోక్షధర్మ ట్రస్ట్కి. కింద యాడ్ నోట్ అని ఇచ్చారు. యాడ్ నోట్ కింద ఏం చేయాలి, మనం ఇక్కడ డొనేషన్ అని మీరు రాయండి ఇక్కడ. ఎందుకంటే మేము ప్రతి సంవత్సరం ఐటీఆర్ ఫైల్స్ కానీ ఇవన్నీ కూడా కరెక్ట్గా మేము ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నాం. కింద పే అని కనిపిస్తుంది. పే అని కనిపించినప్పుడు వెంటనే మీకు ఒక నంబర్ కనిపిస్తుంది అన్నమాట. ఏ నెంబర్ అయితే ఉందో గూగుల్ పేకి, ఫోన్పేకి అటాచ్డ్ ఉందో ఆ నెంబర్ని 8498060624 అని నేను యాడ్ చేస్తున్నాను. యాడ్ చేయగానే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ నాకు ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడ యూపీఐ, గూగుల్ పే, యూపీఐ, ఫోన్పే, యూపీఐ క్రెడిట్ అని చెప్పేసి నేనేం చేస్తున్నాను, ఇక్కడ ప్రజెంట్ పేటిఎం ఉంది కదా దీనికి. సో ఇక్కడ గూగుల్ పే పైన క్లిక్ చేశా. ఓకేనా, ఇప్పుడు ప్రొసెసింగ్ ఫర్ యువర్ పేమెంట్ అని వస్తుంది. మీరు ఎలాంటి యాప్ మీరు డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్గా ఇక్కడ చూసుకున్నట్టయితే మోక్షధర్మ ట్రస్ట్కి మీరు 500 రూపీస్ మీరు పంపుతున్నట్టు మీకు ఇక్కడ మెసేజ్ కనిపిస్తుంది. నెక్స్ట్ దీనిపైన క్లిక్ చేసి మీ యొక్క పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో అది మీరు ఎంటర్ చేసేస్తే అది సరిపోతుంది అనమాట. సో ఈ విధంగా పేమెంట్ ఇక్కడ ఇన్సఫిషియంట్ బ్యాంక్ బ్యాలెన్స్ అంట. సో నా దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ లేదండి, అందుకే ఇలా చూపిస్తుంది. సో ఏం చేద్దాం, చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇది సింపుల్ మెథడ్. మీరు ఏం చేయాలి, వచ్చిన లింక్ ఎక్కడైతే డిస్క్రిప్షన్లో కనిపిస్తుందో దానిపైన క్లిక్ చేసి, లేదా మేము పంపించిన లింక్ని మీరు క్లిక్ చేసి అక్కడ మీకు వెంటనే మోక్షధర్మ సంబంధించిన ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత అక్కడ మీరు ఎంత అమౌంట్ మీరు మాకు డొనేషన్ చేయాలనుకుంటున్నారో అది రాసి కింద నోట్లో డొనేషన్ అని రాసి కింద మీ నెంబర్ యాడ్ చేసిన తర్వాత అప్పుడు మీకు ఫోన్పేలు, గూగుల్ పేలు అన్నీ కనిపిస్తాయి. దానిపైన మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీరు మాకు అమౌంట్ అనేది సెండ్ చేయొచ్చు. ఇది ఒక మెథడ్. ఇంకో మెథడ్ ఏంటంటే ఇక్కడ మీకు ఒక్కొక్కసారి మీకు వీడియో ప్లే అవుతూ ఉంటుంది. వీడియో ప్లే అయినప్పుడు ఏంటంటే మీకు అక్కడ
క్యూఆర్ కోడ్స్ మీకు కనిపిస్తాయి అనమాట. అంటే లెఫ్ట్ ఒక క్యూఆర్ కోడ్, రైట్ ఒక క్యూఆర్ కోడ్ అట్లా కనిపిస్తుంది అనమాట. సో మీరు ఏం చేయాలంటే ముందు స్క్రీన్ షాట్ తీసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మన ఒక వీడియో ప్లే చేస్తాను, దీన్ని కూడా నేను స్క్రీన్ రికార్డ్ చేస్తున్నా చూడండి. కార్యకర్తకు మేము శాలరీ ఇవ్వకపోతే ఎలాగైనా చేసి ఇవ్వండి అక్కయ్యా అని చెప్పేసి నా భార్యకు ఫోన్ చేసినప్పుడు నాకు ఎంత బాధ వేసిందంటే, ఎందుకంటే ఈ పోయిన నెల మొత్తం ఎవరికో తెలిసిన వాళ్ళు మాత్రమే యూపీఐ నుంచి మాకు ట్రాన్సాక్షన్ చేస్తున్నారు, కానీ ప్రతి ఒక్కరికి ఫోన్పే లేదా గూగుల్ పే అలవాటు అయిపోవడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది. సో తీసుకున్న తర్వాత ఇది ఆటోమేటిక్గా స్క్రీన్ షాట్ అయిపోయింది. మీరు దేని నుంచి అయితే చేయాలనుకుంటున్నారో, ఉదాహరణకి గూగుల్ పే అనుకుందాం, ఓకేనా. గూగుల్ పేలోకి వెళ్ళిపోండి. ఆ స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత గూగుల్ పేకి వెళ్ళిపోయిన తర్వాత మీకేంటంటే అక్కడ స్కాన్ ఎనీ క్యూఆర్ అని కనిపిస్తుంది కదా, మొదటిది దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అప్లోడ్ ఫ్రమ్ గ్యాలరీ. ఇప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా, అప్లోడ్ ఫ్రమ్ గ్యాలరీ అంటే అది ఆల్రెడీ గ్యాలరీలో ఉంటుంది కాబట్టి అప్లోడ్ ఫ్రమ్ గ్యాలరీ పైన క్లిక్ చేసినప్పుడు మీకు ఏంటంటే ఇప్పుడు నేను ఏదైతే మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నారో అది కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి డన్ అని క్లిక్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మళ్ళీ సేమ్ మీరు మన మోక్షధర్మ ట్రస్ట్కి మీరు ఎంత అమౌంట్ పంపాలనుకుంటున్నారో అంత అమౌంట్ మీరు పంపవచ్చు అన్నమాట. సో ఇదండి. సో దీంట్లో మన దగ్గర అమౌంట్ బ్యాలెన్స్ అనేది నీళ్ళు, అందుకే 200 కూడా ఇన్సఫిషియంట్ బ్యాలెన్స్ అని కనిపిస్తుంది, ఏం చేయలేను నేను ఇంకా. సో మీరు ఏ విధంగా డబ్బులు పంపాలో మీకు 2 రకాలుగా నేను చేసి చెప్పాను. ఇంకో రకం ఏంటంటే మీరు వీడియో చూస్తున్నప్పుడు అక్కడ మీకు అకౌంట్ నెంబర్ కనిపిస్తుంది. ఆ అకౌంట్ నెంబర్ని మీరు ఏం చేయాలి అని అంటే దాన్ని కూడా ఒకసారి నేను స్క్రీన్ రికార్డింగ్లో నేను చేసి చూపిస్తాను. దీనికైనా ఫోన్పే దేనికైనా ఉందా? ఇప్పుడు ఓపెన్ అయ్యేది అన్ని బ్లాక్ అయిపోయాయి కదా, ఏది లేదు, అన్ని బ్లాక్ అయిపోయాయండి మాయి. సరే, ఇక్కడ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి గూగుల్ పే ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారనంటే ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఏదైతే మా మోక్షధర్మ ట్రస్ట్ ఉందో అది ఒకసారి చెప్పు, ఒకసారి ఫాస్ట్ నెంబర్ చెప్పు. అకౌంట్ నెంబర్ 50 200 980 29 731. మరొకసారి చెప్పిన 50. ఓకే, దాని తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ హెచ్డిఎఫ్ క్యాపిటల్ హెచ్డిఎఫ్సి 0000 3054 బ్రాంచ్. సో ఇది ఆటోమేటిక్గా బ్రాంచ్ అని జాయిన్గా పెట్టడం వస్తుంది. కంటిన్యూ చేసిన తర్వాత మీకు ఏదంటే ఇక్కడ మోక్షధర్మ ట్రస్ట్ అని కనిపిస్తుంది, దీనికి కన్ఫర్మ్ చేసుకోండి. దీనికి నిక్ నేమ్ మోక్ష అని పెట్టుకోండి ఉదాహరణకి. అయితే ఇది ఏమవుతుందంటే కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇది మళ్ళీ మీకు సేమ్ మీరు చేసుకున్నట్టయితే మళ్ళీ నెక్స్ట్ టైం మీరు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయాలి అని అనుకుంటే కింద ఆల్రెడీ మీకు కనిపిస్తుంది చూసారా, మోక్ష అని చెప్పేసి మీరు ఆల్రెడీ మీరు సేవ్ చేసుకుని ఉన్నారు కాబట్టి మళ్ళీ ఇంకొకసారి మీరు వెతకాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా మీరు పే చేసుకోవచ్చు. ఎందుకు, మీకు ఇది ఫోన్పేలో కూడా ఆప్షన్ ఉంటుంది ఇదే విధంగా. అది ఎలా అంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్ అన్న ఆప్షన్ అనేది ఒక గూగుల్ పే కాకుండా ఒక ఫోన్పేకే కాకుండా దాంతోపాటు గూగుల్ పే కూడా ఉంటుంది. దాంట్లో ఒక్కసారి కనుక మీరు ఎంటర్ చేస్తే అది ఎప్పటికి ఉండిపోతుంది, మీరు ఎప్పటికీ మీరు మాకు సహకరించవచ్చు. ఖచ్చితంగా నేను మే నెల నుంచి ఖచ్చితంగా అక్కడే ఉండి తెలియక మతం మారిన వారిని చాలా ఒక మాస్ కన్వర్సేషన్స్ అంటారు కదా, ఎవరు ఈ క్రైస్తవులు చేస్తారు, అదేవిధంగా తెలియక మతం మారిన వారిని చాలామంది తిరిగి తీసుకురావడానికి నా ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా హిందూ జాగృతం చేస్తాను, అక్కడ టీమ్స్ కూడా నేను రెడీ చేస్తాను. ఇదంతా ఓర్వలేని, ఇదంతా చూస్తే వీళ్ళ వ్యాపారం దెబ్బతింటుంది అనే ఒక ఉద్దేశంతో మొదటిసారి ఒక సైబర్ అటాక్గా మా యొక్క అన్ని అకౌంట్స్ పైన బ్లాక్ వాళ్ళు చేశారు. దాని తర్వాత మమ్మల్ని కూడా టార్గెట్ చేస్తారు. బట్ ఐ డోంట్ కేర్, నేను చేయాల్సింది నేను ఖచ్చితంగా చేస్తాను, మేము చేయాల్సింది నేను ఖచ్చితంగా చేస్తాను. అయితే చాలా మంది అండి ప్రతి నెల సహకరించే వాళ్ళు మన మోక్షధర్మకు సహకరించాలని వాళ్ళు ట్రై చేస్తున్నారు, బట్ రావట్లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు దానిపైన మేము ఆల్రెడీ క్యూఆర్ కోడ్స్ ఇచ్చాం కాబట్టి జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకుంటే ఆటోమేటిక్గా దాని మీదకి వెళ్తే మీకు గ్యాలరీలోకి వస్తుందండి. చాలా మందికి తెలిసే ఉంటుంది, కానీ అంత టైము పడుతుంది కదా అని అందరు ఫోన్పే టక్కన నెంబర్ కొట్టి వేసేసేవాళ్ళు. కాబట్టి ఈసారి కొంచెం టైం తీసుకొని, ఇది ధర్మకార్య నిమిత్తం కాబట్టి టైం తీసుకొని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మన మోక్ష ధర్మాన్ని ఆర్థికంగా బలోపేతం చేయగలని కోరుకుంటున్నాను. మీరు ఉన్నారు కాబట్టి ఇన్ని రోజులు మన మోక్ష ధర్మ ఎన్నో ధర్మ కార్యక్రమాలు చేస్తుందండి. కాబట్టి ఇంకా మీరు మనల్ని ఆర్థికంగా మా సంస్థని సపోర్ట్ చేయడం వల్ల మేము ఇంకా ఎక్కువ ధర్మ కార్యక్రమాలు అట్ ద సేమ్ టైం గర్భాపసి కార్యక్రమాలు కూడా ఎక్కువ చేయగలుగుతాం. ఇంకోటండి, మీరు కనుక ఒక్కసారి మన బ్యాంక్ అకౌంట్ నంబర్ మీరు సేవ్ చేసుకుంటే ఇలాంటి సమస్య మళ్ళీ రాదు. డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసేసి, లేదా రజోర్ పే అని ఉంది కదా, దానిపైన మీరు క్లిక్ చేసినా డైరెక్ట్ గా మీరు మోక్ష ధర్మ పేజ్ లోకి వచ్చేస్తారు. అక్కడ నుంచి మీరు మనీ అనేది పంపొచ్చు. సో ఈ వీడియో చూసిన తర్వాత అయినా కానీ ఒక్కసారి ప్రయత్నం చేసి మనం డెవలప్ అవుదామండి. ఎందుకనంటే అటు క్రైస్తవ మాఫియా అనేది
కేఏ పాల్ నుంచి పేపాల్ వరకు వాడుకుంటున్నారు. మీకు అర్థమైందా? కేఏ పాల్ నుంచి పేపాల్ అంటే తెలుసు కదా, బయట దేశాల నుంచి ఏ విధంగా మనీ రప్పించుకోవచ్చు, ఆ గిఫ్ట్కి సంబంధించినవి అని మనీ రప్పించుకుంటారు పేపాల్. అదేవిధంగా కేఏ పాల్ ఆడి దగ్గర కూడా చాలా అంటే చాలా డబ్బులు ఉన్నాయి. చాలా మంది క్రైస్తవ పాస్టర్లు వెళ్ళి బురిడి కొట్టించి అతని దగ్గర నుంచి కూడా వాళ్ళు రప్పించుకుంటున్నారు. ఏ విధంగా నిధులు సమకూర్చుకోవాలో వాళ్ళకు అదే విధంగా ట్రైనింగ్లు ఇచ్చి మరీ ఆ యొక్క బయట దేశాల నుంచి వాళ్ళు డబ్బులు రప్పించుకొని మన భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. కనీసం మనం ఇలాంటి చిన్న చిన్నవి నేర్చుకోకపోతే, మనం అప్డేట్ అవ్వకపోతే ఇంకా భవిష్యత్తు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మేము చెప్పిన విధంగా ఒక్కసారి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మాకు ఆ 4వ తారీఖు నుంచి లేదా 3వ తారీఖు నుంచి అనుకుంటా 3 నుంచి ఫెయిల్డ్ వచ్చింది, 4th టోటల్ బ్లాక్ అన్ని మా అకౌంట్స్ బ్లాక్ అయిపోయాయి. బట్ ఇదంతా ఏడుపు కాదు. చాలా మంది కిందకి వచ్చి ఏడుపు అంటారు. అరే మేము కారులో ఉన్నా మేము చేసాము, నడుచుకుంటూ కూడా చేసాము, ఎలాగైనా చేస్తాము, ఎందుకంటే మాకు రాముడు ఆదర్శం, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎవరైతే మాకు ఇంతకుముందు అరే వీళ్ళకి పంపితే అసలు పోవట్లేదే అని బాధపడే వాళ్ళు ఉన్నారో, ఈ ప్రాసెస్ ఒక్కసారి మాత్రం ట్రై చేయండి. ఒక్కసారి చేస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే చేస్తూ వెళ్తే ఏదైనా మనకు తెలుస్తుంది. ఇదేం పెద్ద బ్రహ్మ విద్య కాదు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇది నేను చెప్పిన రూట్లో మీరు చేస్తే కనుక మీకు పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా మన సంస్థకు వస్తుంది. మేము మరిన్ని కార్యక్రమాలు చేయబోతున్నాము. ఇంకా ఇది కాకుండా ఇంకో 3 గర్వాపసులు కూడా ఉన్నాయి. ఒక్కొక్క గర్వాపసికి 3,000 నుంచి 7,000 వరకు కూడా అవుతాయి. వీటన్నిటికీ నేను అసలు ధనాన్ని ఏ విధంగా నేను సమకూర్చుకోగలను, అసలు నేను ఎలా సమకూర్చుకోగలను చెప్పండి, మా టీం అంతా కలిసి. కాబట్టి ఆలోచించండి. మేము చెప్పిన మెథడ్లో ఒకసారి ప్రయత్నం చేయగలనని మనవి చేసుకుంటూ అందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. హర హర మహాదేవ, శంభో శంకర, జై శ్రీరామ్. జై శ్రీరామ్.